ఏమ్మా కోడల పిల్ల, ఏంది మన పెళ్లిలో మీ ఓళ్ళు మమ్మల్ని మరీ చిన్న చూపు చూశారు. ఇంకులు ఎదురుపడ్డప్పుడు మర్యాద ఇవ్వలే. నా కొడుకు చెప్పడం ఎందుకో అని అనుకున్నా, కానీ కడుపులో పెట్టుకోలేక నిన్ను అడిగేస్తున్నా. వాళ్ళు ఆస్తి పోయిన టెన్షన్ లో ఉన్నారు అత్తమ్మ. అంతేలే, మాకు ఇయ్యాల్సిన కట్నం ఎగనెక్కితే కొన్నాస్తి నిలకడ ఎట్టుంటదిలే. క్షమించవే, మా అమ్మన్న మాటలు పట్టించుకోకు. ఆమె కొంచెం నోటి దురుసు మనిషి, కడుపులేం పెట్టుకోలేక ఇలా అడిగేస్తా ఉంటది. లేదండి, నిజంగా మా వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు, అందుకే మేబీ. నువ్వు నాకు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదే, నాకు అంతా తెలుసు. వచ్చే కోడల పిల్ల, మాకు రావాల్సిన కాంట్రాక్ట్ పోయిందంట కదా అని చెన్నిలాగా దాపరిచ్చావు. నువ్వు వచ్చినప్పుడు మాకు ఏది కలిసి రావటం లేదు. మా ఏంటి మా నువ్వు ఊరుకుంటా ఉంటే అప్పుడు ఏదోదో అనేస్తా ఉన్నావు. ఈ ఒక్క కాంట్రాక్ట్ పోయిన దానికి ఏడుస్తున్నావే. 7 కాంట్రాక్ట్ ఇప్పించాడు మా వాళ్ళ నాన్న నాకు. దానికోసం వాళ్ళ ఆస్తిని మన ఊరి సర్పంచ్ దగ్గర కుదవబెట్టారమ్మా. వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా పర్వాలేదని వాళ్ళ కూతురు కాపురం బాగుండడం కోసం మొత్తం ఈ అల్లుడికి దారబోసారమ్మా. దయచేసి దాన్ని మాత్రం ఏమి అనకమా. ప్రస్తుతానికి వాళ్ళ కుటుంబం పెట్టిన భిక్షేమా ఇదంతా. నిన్ను క్షమించు కోడల పిల్ల. అయ్యో అలా అనకండి అత్తమ్మా.